హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ యాన్యువల్ క్యాలెండర్ ఫర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి వాళ్ళు 2006కి సంబంధించి ఆ ఇయర్కి సంబంధించి క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారండి. ఆ క్యాలెండర్లో ఉన్న జాబ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియో మనం డిస్కస్ చేయబోతున్నామండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ 2026 జనవరి టు మార్చ్ మధ్యలో మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయండి. వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు 30/06/2027 అంటే 2027 6th మంత్ లోపల అసిస్టెంట్ లోకో పైలట్లు వాళ్ళు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళని ప్లేసెస్ని కూడా కవర్ చేస్తూ వాళ్ళ ప్లేసెస్ని కూడా భర్తీ చేస్తూ మనకి ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయండి. మనకి చాలా ఎక్కువ పోస్టులకి వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఇండక్టింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఓఐఆర్ఎంఎస్ ఆఫ్టర్ అప్రూవల్ జనవరి 2026లో మేబీ అప్రూవల్ అవ్వచ్చు. ప్రపోజల్ ఫర్ డ్రాఫ్ట్ సిఈఎన్ ఫిబ్రవరిలో అది డ్రాఫ్ట్కి వెళ్ళొచ్చు. మనకి ఆ మంత్ తర్వాత నోటిఫికేషన్ అయితే రావచ్చు. మనకి అసిస్టెంట్ లోకో పైలట్ జనవరి టు మార్చ్ మధ్యలో అయితే నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయండి. నెక్స్ట్ ఏప్రిల్ టు జూన్ టెక్నీషియన్స్ సెక్షన్ కంట్రోలర్ కేటగిరీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావచ్చు. ఇవి కూడా అంతే సేమ్ వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు 30/06/2027 జులై టు సెప్టెంబర్ మధ్యలో మనకి ఎక్కువ నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. ఎక్కువ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. జూనియర్ ఇంజనీరింగ్, పారామెడికల్ కేటగిరీస్కి ముఖ్యంగా ఎన్టీపీసీ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అండ్ లెవెల్ 2కి అండ్ లెవెల్ 3 నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయండి. ఇవి కూడా వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు 30/09/2027 9th మంత్ 2027 లోపల జూనియర్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, పారామెడికల్ కేటగిరీస్కే అవ్వచ్చు, ఎన్టీపీసీ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 వాళ్ళు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళని ప్లేసెస్ని భర్తీ చేస్తూ ఈ నోటిఫికేషన్లో వాళ్ళ వేకెన్సీస్ని కూడా కవర్ చేస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. మనకి ఎక్కువ పోస్టులు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ లెవెల్ 1 అంటే గ్రూప్ డి వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. 31/12/2027 అంటే 12th మంత్ 2027లో ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరి ప్లేసెస్ని భర్తీ చేస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. మన ఛానల్ నుంచి కూడా ఇంకా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.